హాయ్ ఫ్రెండ్స్, ఒక హెల్దీ ఫుడ్ అనమాట. హెల్దీ ఫుడ్ అంటే దాంట్లో ఏంటంటే పసుపుతో ఏమేమి ప్రయోజనాలు ఉన్నాయి అనే విషయం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. పసుపుతోటి ప్రయోజనాలు. మొటిమలు అంటే అంత యుక్త వయసు వచ్చిన తర్వాత పిల్లలకు వస్తూ ఉంటాయి ఆ మొటిమలు. వాటిని పసుపుతోటి కూడా నివారించవచ్చు. ఏం చేయాలంటే జామ ఆకులు పసుపుతో కలిపి నూరి రాయాలి. ఇంకా పసుపుతోటి కఫము, వేడి పాలలో కొద్దిగా పసుపు కలిపి తాగాలి. తాగితే కఫము తగ్గుతూ ఉంటుంది ఫ్రెండ్స్, కఫము తగ్గుతూ ఉంటుంది. ఇంకా రక్తశుద్ధి, ఆహార పదార్థాల్లో పసుపు కొద్దిగా వాడితే రక్తశుద్ధి అవుతుంది. దగ్గు, జలుబు, మరుగుతున్న నీటిలో పసుపు కలిపి ఆవిరి పట్టినా లేకపోతే కొన్ని మంచినీళ్ళు రాత్రిపూట తాగినా కూడా అది తగ్గుతుంది. ఇక నొప్పులు, బెనుకులు అంటే ఎప్పుడన్నా మనకు పట్టుకున్నట్టుగాను నొప్పులు, బాడీ పెయిన్స్ ఉన్నట్టయితే పసుపు, ఉప్పు, సున్నము కలిపి మనము ఒక పట్టీలాగా వేసుకోవాలి. ఆ చోట వేసుకున్నట్టయితే మొత్తం పోతుంది ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే అల్జిమర్ వ్యాధి అంటే మతిమరుపు. కొంత ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత మతిమరుపు, అన్ని విషయాలను షార్ట్ మెమరీ మొత్తం లాస్ అయిపోతూ ఉంటుందన్నమాట. అయితే పసుపులో ఉండే కర్కుమిన్ అనే పదార్థము మతిమరుపును అరికడుతుంది. ఇక పసుపులో ఉండే కుర్కుమిన్ వలన కీళ్ళ నొప్పులు, అంటే కర్కుమిన్ లేదా కుర్కుమిన్ అని కూడా అంటారు, దాని వలన కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు తగ్గటమే కాక క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుండి కూడా కాపాడుతూ ఉంటుంది. కాబట్టి పసుపు చాలా మంచిది. కాబట్టి మనం ప్రతిరోజు కూడా మామూలుగా సాధారణంగా మనము ఆహారం లోపల ప్రతిరోజు తీసుకుంటూ ఉంటాం. కూరలను ఇవన్నిటిని చేసేటప్పుడు వంటలలో వాడతాము. అలానే కాకుండా ఇలాంటివి కూడా ఇంటింటి వైద్య చికిత్సలు చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కాబట్టి పసుపును కనీసం ఒక వ్యక్తి రోజుకి చిన్న టీ స్పూన్ పసుపు తినాలని మన వైద్యులు తెలియజేస్తూ ఉంటారు. ఆయుర్వేదిక వైద్యులు కూడా ముఖ్యంగా పసుపును తప్పకుండా తినాలి. ఎందుకంటే కుర్కుమిన్ అనేది ఉంటుంది కాబట్టి దానివల్ల లాభాలు కలుగుతాయి. పసుపు తినడానికి మనం అందరం తప్పకుండా అలా చేయాలని కోరుకుంటున్నాను. తప్పకుండా మన హెల్త్ ట్రిప్ అన్నమాట. హెల్త్ ట్రిప్ లోపల పసుపు గురించి చాలా విషయాలు అందరికీ తెలుసు. కాకపోతే మరి ఒక్కసారి జ్ఞాపకం చేద్దామన్న ఉద్దేశంతో చేశాను ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.